ఇప్పుడు ఒక పక్క ఏంటంటే ఒక పక్క లడ్డాక్ మాత్రము అగ్నిజ్వాలతో మండుతున్న పరిస్థితి. అక్కడ కేంద్ర పాలిత మాకు వద్దు, మాకు రాష్ట్ర హోదా కావాలి అన్నట్టు కూడా అక్కడ విద్యార్థులు ముఖ్యంగా జెన్జీ అక్కడ ఎంటర్ అయింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిన్న బీజేపీ ఆఫీస్ ని తగలబెట్టారు. అదేవిధంగా సిఆర్పిఎఫ్ వెహికల్ ని కూడా తగలబెట్టారు. ఏంటి సార్, ఎందుకు నిరసనలు వ్యక్తం అవుతా ఉన్నాయి? రాష్ట్రం నిజంగా అక్కడ రాష్ట్ర హోదా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందా? అక్కడ నామమాత్రపు గవర్నర్ ఎవడు, వాడి కింద మేము ఎందుకు బానిసలుగా ఉండాలి, మాకు విద్య లేదు, వైద్యం లేదు, వ్యాపారం లేదు అన్నట్టు కూడా అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ యువత. ఏం చెప్తారు దీని మీద? ఒకటి నందు, దీని బ్యాక్ హిస్టరీ ఏంటంటే, ఇదంతా ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ స్టేట్, ఇది జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్. అవును, 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత జమ్మూను కాశ్మీర్ను యూనియన్ టెరిటరీగా ప్రకటించారు, లద్దాఖ్ను కూడా యూనియన్ టెరిటరీగా ప్రకటించారు. అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఉన్న జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చింది. ఓకే, రెండోది ఆ మార్చినప్పుడు కూడా ఈ 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం లద్దాఖ్ ప్రజలకు, ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఏం చెప్పిందంటే, మీ రెండిటికి కూడా రాష్ట్ర హోదాలు ఇస్తాము అని చెప్పింది. ఓకే, అయితే ఆ మాట చెప్పింది వాస్తవమే. ఈ రోజు లద్దాఖ్ ప్రజలు అడుగుతుంది కూడా నిజమే, వాళ్ళ తప్పేం లేదు. అంటే రాష్ట్ర హోదా ఇవ్వకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచడం వల్ల మాకు అసౌకర్యంగా ఉన్నది అనేది వాళ్ళ అభిప్రాయం. అది సహజం, అది న్యాచురల్. అయితే దానికి రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పింది కేంద్రం, వాస్తవం. మోడీ ప్రభుత్వం చెప్పిన మాట నిజం, వాళ్ళ తప్పేం లేదు. అయితే ఇంకొక సమస్య ఇక్కడ ఏంటంటే, జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ అనేటి దేశానికి సరిహద్దు ప్రాంతాలు. ఇటు పాకిస్తాన్ తోటి, అటు చైనా తోటి. అవును, లద్దాఖ్ కు చైనా సరిహద్దు ప్రాంతం అయితే, జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ కు సరిహద్దు ప్రాంతాలు. కాబట్టి ఒకటి మనం నేషన్ సెక్యూరిటీ విషయంలో కాస్త కేంద్రం వెనక ముందు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అభిప్రాయం ఉంది. అంతే, అది నిజమా కాదా మనకు తెలియదు. వాళ్ళు ఏం భయపడుతున్నారు, స్టేట్ హోదా ఇస్తే చాలా విషయాలలో కేంద్రం జోక్యం చేసుకొని చూడలేకపోతుంది. అక్కడ ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతం అన్నప్పుడు సరిహద్దుల మీద, ఇతరత్ర అక్కడ రాజకీయ పరిస్థితుల మీద ప్రభుత్వం స్వయాన కేంద్రమే నడుపుతుంది. కాబట్టి ఆ సరిహద్దులన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టుగా ఒక సెక్యూర్ గా అనుకుని వాటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా కొనసాగిస్తున్నారు. కానీ నిజానికి మొదలు వాళ్ళకి రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పింది మోడీ ప్రభుత్వం, అనేది డౌట్ లేదు, అది నిజం. అయితే ఇప్పుడు అక్కడ ప్రజలకు కోపం వస్తుంది. నిజమే, నువ్వు నేషన్ సెక్యూరిటీ విషయంలో నువ్వు కేంద్ర పాలిత ప్రాంతాలు చేసి కేంద్రం చేతుల్లో పెట్టుకొని మీరు నడిపితే, మేము లోకల్ గా మా ప్రభుత్వాలను మేము నడుపుకునే పరిస్థితి వస్తలేదు కదా, మేము బాగుపడతలేం కదా అనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. అంటే రెండిట్లో నిజాలు ఉన్నాయి, 2 విషయాల్లో నిజాలు ఉన్నాయి. రాష్ట్ర హోదా ఇవ్వాల్సిన అవసరం నిజానికి ఉంది, ప్రభుత్వం చెప్పిన మాట నిజం. రెండోది, దేశ భద్రత రీత్యా కూడా కేంద్ర ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ను లద్దాఖ్ను ఉంచాల్సిన అనివార్యతలు కేంద్రానికి కూడా ఉన్నాయి. ఈ 2 నిజాలే. ఇప్పుడు సంఘర్షణ ఎక్కడంటే నిజం వర్సెస్ నిజం, అర్థమైందా నీకు? నిజం వర్సెస్ నిజంగా జరుగుతుంది. అక్కడి ప్రజల ఆక్రోశాన్ని మనం తప్పు పట్టలేము, అది వాస్తవము. కాకపోతే కొన్ని సెక్యూర్ మెజర్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా లద్దాఖ్ను రాష్ట్రం చేయాలి. వాళ్ళకి హామీ ఇచ్చింది మోడీ ప్రభుత్వం, గుట్టిగా అడగడం లేదు. ఆ రోజు నువ్వు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి 2 ముక్కలు చేసినప్పుడు మీరు హామీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ అవసరం, వాళ్ళ అనివార్యత, వాళ్ళ అభివృద్ధికి అవసరం. ఖచ్చితంగా లద్దాఖ్ను రాష్ట్రం చేయాల్సిందే. మోడీ మాట ఇచ్చింది కాబట్టి ఆయన మాట తప్పకూడదు. నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి జమ్మూ కాశ్మీర్ కూడా రాష్ట్ర హోదా ఇస్తామని చెప్పి దాన్ని కూడా తప్పకూడదు. కాకపోతే మీరు పక్కకు సరిహద్దుల, ఇటు పాకిస్తాన్, అక్కడ చైనా, వాటి సరిహద్దు ప్రాంతాల్లో భద్రత, వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని అధికారాలు కేంద్రం దగ్గర ఉండాలంటే, కేంద్ర పాలిత ప్రాంతం ఉండాలని మీరు నిర్ణయం తీసుకున్న దాంట్లో నిజాయితీ ఉంది. కానీ అక్కడి ప్రజల సమస్యలను కూడా మీరు అడ్రస్ చేయగలగాలన్నప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వాలి. కాకపోతే కొన్ని పవర్స్ కేంద్రం ఉంచుకోవచ్చు సరిహద్దులు వెంబడి, అక్కడెక్కడ మనకు అభద్రత అనిపిస్తుందో అటువంటిది ఏమన్నా ఇంకేమైనా తీసుకొచ్చి రాష్ట్ర హోదా మాత్రం 2 రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే, జమ్మూ కాశ్మీర్కి ఇవ్వాల్సిందే, అటు లద్దాఖ్ కూడా ఇవ్వాల్సిందే అన్న డౌట్ ఏం లేదు. లద్దాఖ్ ప్రజల డిమాండ్ నిజమైంది, అది సమర్థనీయం. కేంద్రం కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ఆ చైనా సరిహద్దుల వెంబడి కానీ ఇతరత్ర ఇంకేమైనా
అదనంగా కేంద్రం తన దగ్గర అధికారాలు ఉంచుకోవాలంటే కొన్ని అధికారాలు ఉంచుకొని వాటికి రాష్ట్ర హోదా ఇవ్వండి. ఎందుకు కేంద్ర పాలిత ప్రాంతంగా పూర్తిగా వస్తారు? అంతే కదా, రాష్ట్ర హోదా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కేంద్రానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అక్కడి ప్రజలకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు తొలగించుకోవడానికి ఒక సొల్యూషన్ మాత్రం మోడీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు లద్దాఖ్ లో జరిగిన జంజీ అంటున్నారు, చాలా పదాలు గొప్ప కొత్త వాడుతున్నారు. అది మంచి పరిణామం కాదు, దేశానికి కూడా మంచి పరిణామం కాదు. ఆ రాష్ట్ర ప్రజలు, లద్దాఖ్ ప్రజలు ఎప్పుడే గానీ స్టాండ్ బై ఇండియా తోటి ఇండియన్స్ గా ప్రౌడిష్ ప్రజలుగా బతుకుతారు. భారతదేశం పట్ల వాళ్ళ అపారమైన గౌరవం, వాళ్ళ విశ్వసనీయతను మనం మెచ్చుకోవాలి. ఇప్పుడు నీకు కాశ్మీర్లో ఉన్నట్టుగా లద్దాఖ్లో ఉండదు. ఇక్కడ బుద్ధిస్టులు ఉంటారు ఎక్కువ, బుద్ధిస్టులు లేదంటే హిందువులు ఉన్నారు అంతే. మైనారిటీ అంటే ముస్లింస్ లేరు. వాళ్ళ బాధలు ఉన్నాయి కదా. ట్రైబల్స్ కూడా బుద్ధిస్టులు, వాళ్ళు బుద్ధిస్టులు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే 2019 ఎలక్షన్స్ లో లద్దాఖ్ నుంచి ఒక బీజేపీ ఎంపీ కూడా ఆడ గెలిచిండు. మొన్నటిసారి ఓడగొట్టిరు, ఎందుకంటే రాష్ట్ర హోదా ఇవ్వలేదని బీజేపీ ఓడగొట్టింది. ఇప్పుడు చెప్తున్న యూత్ అంతా నేను చేసిన ధర్నా అంతా బీజేపీ ఆఫీస్ కాలబెట్టిరు. అవును, ఎందుకు కాలబెట్టిందంటే హామీ ఇచ్చిండ్రు కాబట్టి. హామీ ఇవ్వకపోతే వాళ్ళు చేయడం తప్పు. హామీ ఇచ్చిండ్రు, రాష్ట్రాన్ని ప్రకటించలే. ఇంకొకటి, జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రం ఉన్నప్పుడు అందులో భాగం లద్దాఖ్ అనేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అప్పట్లో భాగం. అప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కూడా ఈ లద్దాఖ్ లో సరైన అభివృద్ధి చేయలే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నా కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వాలు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు లద్దాఖ్ ప్రాంతాన్ని పెద్దగా పట్టించుకోలే, అట్లా కూడా వెనకబడ్డారు. ఇప్పుడు దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేసినాక కొద్ది రోజుల పాటు ఉంచుతాం, దాని తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామని కేంద్రం చెప్పినప్పుడు వాళ్ళు సంతోషపడ్డారు. బీజేపీ మోడీని ప్రశంసించారు ఇదే లద్దాఖ్ ప్రజలు. అప్పట్లో మాకు ఎట్లయినా రాష్ట్ర హోదా ఇస్తారు కదా, కొద్ది కాలం పాటు కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది. వాళ్ళు సంతోషించి నరేంద్ర మోడీకి ఏదైంది పాలాభిషేకాలు చేసి ప్రశంసించారు, పొగిడినరు. అదే ప్రజలు ఇవాళ రాళ్ళు కొట్టి బీజేపీ ఆఫీస్ని తగలబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే తప్పేవారు? కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీదే కదా, మోడీ ప్రభుత్వాన్ని కదా. వాళ్ళు మనందరికంటే పెద్ద దేశభక్తులు. చైనా నుంచి ఈ భారతదేశాన్ని కాపాడుతున్న వాళ్ళలో కశ్మీర్ ప్రజలు కాదు, లద్దాఖ్ ప్రజలు ఈ దేశాన్ని కాపాడుతున్నారని చెప్పాలి. వాళ్ళు డేరుగా అక్కడ అంత అటవీ ప్రాంతంలో, అంత కొండ ప్రాంతాల్లో లక్షల మంది వీళ్ళు అక్కడ బతుకుతున్నారంటే ఈ దేశానికి ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారో కూడా మనం గమనించాలి. కాబట్టి వాళ్ళకు స్టేట్ హుడ్ ఇవ్వాలి, రాష్ట్ర హోదా ఇవ్వాలి, వాళ్ళ అభివృద్ధిని వాళ్ళు చేసుకునే అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది. థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.